హాయ్ అన్న, నమస్తే. ఎట్లున్నారన్న? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అన్న, ఈరోజు విషయం ఏందంటే, నేను ఇటు మా చిన్నకాడికైతే ఎప్పుడైతే బైక్ వేసుకొని అట్లా షార్ట్ కట్లో ఊరి బయట నుంచి వచ్చేటోని. ఇక మన తిరుగుడు చూస్తే బైక్కే సగం పెట్రోల్కి అయ్యేటట్టున్నది మన పండించే పంట అని. ఇక ఈసారి నడుచుకుంటూ వద్దామని అయితే నేను వేరేటోళ్ళ పొలం కాంచి నడుచుకుంటూ వస్తుంటే నాకైతే వాళ్ళ బాయి బోర్డు మీద అయితే ఒక రేగి చెట్టు కనబడ్డదన్న. దాన్ని తిని అయితే చూసిన, ఒక కాయ అయితే ఒకటి రేగిపండు మస్తుందన్న టేస్ట్ మాత్రం. అట్లాగనే కొంచెం తీసుకుపోదాం ఇంటికి కూడా అని సంచిలో కొన్ని కవర్లో కొన్ని తెంపి వేసుకున్నాను. ఇంకో చూడండి, ఇవైతే మంచిగా ఉన్నాయి, నా టేస్ట్ మంచిగా ఉన్నాయి, సైజు మంచిగా ఉన్నది. ఏదైనా సరే కొన్ని కొన్ని చెట్లకి పుల్లై ఉంటాయి. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి అన్న, ఏ సీజన్లో మనకు ఏ పండు దొరికితే అది ఖచ్చితంగా తినాలన్న. ఎందుకంటే మనం ఈ సీజన్లో ఇది తిన్నామని చెప్పుకోవడానికి మనసుకు కొంచెం తృప్తిగానే ఉంటుంది. జ్వరాలు జలుబులు అనేది కామన్గా అయితే వైరస్ ద్వారా వస్తూనే ఉంటాయి. ఆ టైంలో అంటే తినకండి, కానీ మంచిగా ఉన్నప్పుడు మాత్రం టేస్ట్ చూడండి. ఎందుకంటే అది ప్రకృతి మనకు కొన్ని దేవుడు ప్రకృతి ద్వారా మనకు కొన్ని కావాలని కొన్ని సీజన్లు అవసరమని పంపిస్తాడు. దాంట్లో కూడా చాలా పోషకాలు ఉంటాయి కాబట్టి మీరు వేరే వీడియోలో చూడండి. డాక్టర్లు, నిపుణులు, ఆరోగ్య నిపుణులు కూడా చెప్తారు. రేగి పండ్లో చాలా పోషకాలు ఉంటాయి కాబట్టి మనకు దేవుడు ఈ సీజన్లో మనకి కొన్ని తినాలని కూడా అది సృష్టించిండు. వీటితో పాటు పక్షులకు వాటికి కూడా అవసరమే, వాటికి కూడా అని ఉంటుంది. దాని ద్వారా మనకు కూడా అవే మొత్తం మనం కూడా తినొచ్చు. కాబట్టి మీరు కూడా తిని చూడండి.